37వ సర్గము. శ్రీరామచంద్రుని శీఘ్రముగా తీసుకునిరమ్మని సీతాదేవి మారుతిని గోరుట, హనుమంతుడు తన వెంట రమ్మని జానకీదేవిని ప్రార్థించుట, ఆమె అందులకు నిరాకరించుట. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండుచంద్రుని శోభలను వెదజల్లెను. ఆమె హనుమంతునితో ధర్మసమ్మతములై అర్థవంతములైన వచనములను ఇట్లు పలికెను. ఓ వానరోత్తమా! శ్రీరాముడు తదేకధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు నుడివిన వచనములు నాకు అమృతతుల్యములు. అవి ఆనందదాయకములు, అతడు శోకమగ్నుడయున్నాడు అని నీవు తెల్పిన మాటలు నాకు విషసదృశములు. ఇవి దుఃఖకారకములు. అంతులేని ఐశ్వర్యమునందుగాని దారుణమైన దుఃఖమునందుగాని త్రాడుతోవలె బంధించి దైవము పురుషుని లాగికొనిపోవును. ఓ వానరోత్తమా! విధివశమున ఆపదకులోనైన నన్ను, శ్రీరాముని, లక్ష్మణుని చూడుము. ప్రాణులకు విధి నిర్ణయము అనుల్లంఘనీయము సుమా. వ్యసనము కోరిక, క్రోధము, ఆపద. నేను బంగారు లేడికై కోరికపడుట, నా కోరికను తీర్చుటకై శ్రీరాముడు మోహవసుడై లేడిని వెంబడించుట, నేను లక్ష్మణుని కోపగించుట ఈ ఆపదలకు మూలములు. ఈ వ్యసనముల ఫలితముగా విచక్షణను కోల్పోయితిమి. ఇది అంతయు విధి నిర్ణయము. మహాసముద్రమునందు నౌక బ్రద్దలు కాగా ఈదుచు అలసిపోయిన వానివలెనున్న శ్రీరాముడు ఈ శోకసముద్రము నుండి ఎప్పటికీ బయటపడగలడు? శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకానగరమును రూపుమాపి నన్ను ఎప్పుడు చేరునోగదా? ఓ వానరోత్తమా! దుష్టుడైన రావణుడు నాకు 1 సంవత్సర కాలము గడువు పెట్టియుండెను. అతడు విధించిన ఆ 1 సంవత్సర కాల వ్యవధిలో 10వ నెల నడచుచున్నది. ఇక 2 మాసములే మిగిలియున్నవి. ఆ గడువు ముగియువరకే నేను జీవించియుందును. కావున త్వరపడుమని శ్రీరామునితో విన్నవింపుము. సీతాదేవిని శ్రీరామునకు తిరిగి అప్పగింపుము అని అతని సోదరుడైన విభీషణుడు ఎంతగా బ్రతిమాలి చెప్పిననో రావణుడు అతని మాటను ఏమాత్రమూ లక్ష్యపెట్టుటలేదు. శ్రీరామునకు నన్ను అప్పగించుట రావణునకు బొత్తిగా సమ్మతముగాదు. ఆయువు మూడిన రావణుని రణరంగమున కబళించుటకు మృత్యుదేవత ఎదురుచూచుచున్నది. ఓ కపివర! అనలా అనునామె విభీషణుని పెద్ద కూతురు. ఆమె తన తల్లి పంపగా ఇచటికి వచ్చి నాతో స్వయముగా ఇట్లు పలికెను. అవింధ్యుడు అను ఒక వృద్ధ రాక్షసుడు గలడు. అతడు మిక్కిలి తెలివిగలవాడు, విద్వాంసుడు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావము గలవాడు, రావణునికడ చొరవగలవాడు. అతడు రామునివలన రాక్షసుల నాశము తథ్యము అని రావణునితో నొక్కి చెప్పెను. కాని ఆ దుష్టరావణుడు అతని హితవచనములను పెడచెవిని బెట్టెను. ఓ కపీశ్వర! నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు. ఇది నా పరమ విశ్వాసము. నా అంతరాత్మ పవిత్రమైనది. శ్రీరామునిలో ఉత్సాహము, పౌరుషము, బలము, కరుణ, కృతజ్ఞత, పరాక్రమము, శక్తి మొదలగు పలు సద్గుణములు గలవు. శ్రీరాముడు సోదరునితోడు లేకుండగనే తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను హతమార్చెను. అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు. ఎట్టి క్లిష్ట పరిస్థితులను ఆ మహాపురుషుని చలింపజేయజాలవు. దేవేంద్రుని శక్తి శచీదేవికి తెలిసినట్లు ఆయన ప్రభావము నాకు తెలియును. సూర్యుడు తన తీవ్ర కిరణములచే నీటిని పూర్తిగా ఇంకింపజేసినట్లు శూరుడైన శ్రీరాముడు తన బాణపరంపరలచే శత్రురాక్షసమూహములను నుగ్గు నుగ్గు గావింపగలడు. శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకముతో కృశించినదియు, కనులయందు అశ్రువులు నిండినదియు అగు సీతాదేవి ఈ విధముగా పలుకగా ఆమెతో హనుమంతుడు ఇట్లనెను. శ్రీరాముడు నా మాటలను వినినంతనే భల్లూకవానర సమూహములతో గూడిన మహాసైన్యమును వెంటనెడుకొని శీఘ్రముగా రాగలడు. లేనిచో అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖముల నుండి విముక్తురాలనుగా చేయగలను. ఓ పూజ్యురాల! నా వీపును అధిరోహింపుము. నిన్ను నా వీపుపై చేర్చుకుని ఈ మహాసముద్రమును దాటగలను. రావణునితోగూడా ఈ లంకను పెకలించి తీసుకుని పోగల శక్తి నాకు గలదు. ఓ మైథిలి! అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునకు అందజేసినట్లు ప్రస్రవణగిరిపైనున్న శ్రీరామునకు నేడే నిన్ను అప్పగింతును. ఓ వైదేహి! దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువువలే లక్ష్మణునితోగూడియున్న శ్రీరాముడు రాక్షసులను వధించుటకై సిద్ధముగా ఉన్నాడు. మహాబలశాలియు, ఆశ్రమ నివాసియు, నిన్ను చూచుటకై కుతూహలపడుచున్నవాడును అయిన శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతము మూపుపైనున్నట్లు ప్రస్రవణగిరిపై ఆసీనుడై ఉన్నాడు. అట్టి ప్రభువును నీవు నేడే చూడగలవు. ఓ మంగళదాయిని దేవి! నా వీపును అధిరోహింపుము, కాదనవలదు. రోహిణి చంద్రుని జేరినట్లు శ్రీరాముని జేరుటకు నిశ్చయించుకునుము. నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహాతేజశాలి అయిన సూర్యునితోనూ సంభాషించుచున్నట్లు ఆకాశమార్గమున పయనించుచు ఈ మహాసముద్రమును దాటుము. ఓ దేవి! ఇక్కడి నుండి ఆకాశమార్గమున నిన్ను తీసుకునిపోవునప్పుడు నావేగగతిని అనుసరించుటకు ఈ లంకానివాసులకెవ్వరికిని శక్యముగాదు. ఓ వైదేహి! నేను ఇక్కడికి వచ్చిన విధముగనే
ఆకాశమార్గమున నిన్ను దీసికొని వెళ్ళగలను సుమా. ఇందు సంశయము లేదు. సీతాదేవి కపివరుని అద్భుతవచనములను విని ఆనందాశ్చర్యములతో పులకితగాత్రయే హనుమంతునితో ఇట్లు పలికెను. ఓ హనుమంతుడా, ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకొని వెళ్ళగలవు? దీనిని బట్టి నీవానర లక్షణము ప్రకటితమగుచున్నది. ఓ కపివర, నీ శరీరమేమో చిన్నది. నన్ను ఇచెటి నుండి మహాపురుషుడైన నా స్వామికడకు ఎట్లు తీసుకొని పోగలవు? సర్వశక్తి సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి వచనములను విని తనకు అది ఒక అవమానముగా భావించెను. సీతాదేవి నా బలమునుగాని ప్రభావమునుగాని ఎరుగదు. అందువలన నా ఇచ్ఛానుసారము ఆమెకు నా పర్వతాకార రూపమును ప్రకటింతును. వానరోత్తముడును శత్రువులను పరిమార్చువాడును అయిన హనుమంతుడు ఇట్లాలోచించి సీతాదేవికి తన బృహద్రూపమును జూపెను. ధీశాలేగు ఆ కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి 33వ సర్గలో మొదటి శ్లోకమునందు ఆంజనేయస్వామి వృక్షముపైనుండి క్రిందికి దిగి సీతాదేవి సమీపమునకు చేరినట్లు పేర్కొనబడినది. కావున ఇంతవరకును మారుతి వృక్షమూలముననే యున్నట్లు భావింపవలెను. ఇప్పుడు సీతాదేవికి తన బృహద్రూపమును జూపుటకై చెట్టుమూలము నుండి కొంత దూరమునకు జరిగినట్లు గ్రహింపవలెను. ఒక్కగంతులో కొంత దూరమునకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకై శరీరమును పెంచసాగెను. హనుమంతుడు మేరు మందరగిరులతో సమానముగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వెలుగొందుచు సీతాదేవి సమ్ముఖమున నిలిచెను. పర్వత సదృశుడును ఎర్రని ముఖముగలవాడును మిక్కిలి బలశాలియు వజ్రమువలే తీక్ష్ణములైన కోరలు నఖములు భయంకరమైన ఆకారముగలవాడై హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను. పర్వతములతో వనప్రదేశములతో ఒప్పుచున్నదియు కోటబురుజులతో ప్రాకారములతో ముఖద్వారములతో విలసిల్లుచున్నదియు అగు ఈ లంకానగరమును రావణ సహితముగా తీసుకుని పోగల శక్తి నాకు గలదు. దేవి, అందువలన సందేహమును వీడుము, మనస్సును కుదుటపరుచుకొనుము. నీవు నా వీపును అధిరోహించి రామలక్ష్మణుల కడకు చేరి వారి శోకమును తొలగింపుము. పద్మపత్రములవలె విశాలములైన నేత్రములుగల ఆ జానకి పర్వత సమానుడగు ఆ వాయుసుతునితో ఇట్లనెను. ఓ వానరోత్తమా, నీ బలపరాక్రమములను వాయువేగ గమనమును అగ్నిజ్వాలల వంటి నీ అద్భుత తేజస్సును నేను తెలిసికొంటిని. ఓ వానరపుంగవ, సామాన్య మానవుడెవడైనను ఊహకుందని సముద్రమును దాటి ఈ ప్రదేశమునకు రాగలడా? నీ గమన వేగమును నన్ను తీసుకొని వెళ్లగల నీ శక్తిని నేనెరుగుదును. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు. నేను గూఢ ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయమునకు రావలసియున్నది. ఓ పుణ్యపురుష కపివర, నేను నీతో ప్రయాణము చేయుట యుక్తము కాదు. నీ వాయువేగ గమనము నాకు తత్తరపాటును కలిగింపవచ్చును. సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగముతో ఆకాశమార్గమున వెళ్ళుచున్న నీవీపుపైనుండి భయముతో నేను క్రింద పడిపోవచ్చును. సముద్రము తిమింగలములతో మొసళ్లతో పెద్ద పెద్ద చేపలతో నిండియుండును. నేను పట్టుదప్పి అందు పడిపోయినచో వెంటనే ఆ జలజంతువులు నన్ను భక్షించును. ఓ అరిసూదన, నీతో ప్రయాణము చేయుటకు నాకు ధైర్యము చాలదు. ఏలనన నన్ను రక్షించు ప్రయత్నమున నీ భద్రతకునూ ముప్పువాటిల్లవచ్చును. నీవు నన్ను తీసుకుని పోవుచుండగా జూచి భయంకరులైన రాక్షస యోధులు దురాత్ముడైన రావణుని ఆదేశముతో మనలను వెంటాడుదురు. ఓ వీరుడా, శూలములను ఇనుపగుదియలను చేతబట్టిన రాక్షస వీరులు నిన్ను చుట్టుముట్టెదరు. అప్పుడు నన్ను రక్షించుచున్న నీ పరిస్థితియు ప్రమాదములోబడును. నీవేమో ఒంటరివాడవు, నిరాయుధుడవు, రాక్షసులేమో పెక్కుమంది, పైగా ఆయుధములు గలవారు. అట్టి స్థితిలో ఆకాశమున నీవు ముందుకు ఎట్లు ప్రయాణింపగలవు? నన్ను ఎట్లు రక్షింపగలవు? ఓ కపివర, క్రూరకర్మలను చేయనట్టి ఆ రాక్షసులతో నీవు యుద్ధము చేయనప్పుడు నేను భయకంపితనై నీ వీపు నుండి జారిపడిపోవచ్చును. ఓ వానరోత్తమా, రాక్షసులు మిక్కిలి భయంకరులు, స్థూలకాయులు, బలవంతులు. వారు ఏదేని ఒక రీతిగా నిన్ను యుద్ధమున జయింపగలరు. లేక నీవు వారితో యుద్ధము చేయిచు నా విషయమున ఎమరుపాటుతో ఉన్నచో నేను పడిపోగలను. అప్పుడు పాపులైన రాక్షసులు పడిపోయిన నన్ను తీసుకుని పోవుదురు. లేదా నీ చేతి నుండి నన్ను వారు హరించుకుని పోవుదురు. లేక చంపివేయుదురు. యుద్ధమునందు జయాపజయములు అస్థిరములు అని అందరెరిగినదే గదా. ఓ వానరోత్తమా, రాక్షసుల చేత భయపెట్టబడినదాననై నేను ఆపదల పాలునుగావచ్చును. అప్పుడు నీ కృషియంతయు వృధాయ యగును. రాక్షసులనందరినీ చంపివేయుటకు నీవు మిక్కిలి సమర్థుడవే కావచ్చును. రాక్షస్యోధులనందరినీ నీవే చంపి నన్ను దీసుకొనిపోయినచో శ్రీరాముని కీర్తికి భంగము వాటిల్లును. లేదా రాక్షసులు నన్ను దీసుకొనిపోయి ఆవానరులుగాని రామలక్ష్మణులుగాని తెలిసికొనలేనంత రహస్య ప్రదేశమున దాచియించగలరు. అందువలన నన్ను దీసికొనిపోవుటకై నీవు సంకల్పించిన ప్రయత్నమంతయును వ్యర్థమేగును. కావున ఇక్కడికి శ్రీరాముడు నీతో గలిసి వచ్చుటయే మంచిది. ఓ మహావీరుడా, మహాత్ముడైన శ్రీరాముడు, ఆయన సోదరులు, నీవు
నీరాజైన సుగ్రీవుడు ఆయన పరివారము వీరియందరి జీవితములు నాపైననే ఆధారపడియున్నవి గదా. ఆ రామలక్ష్మణులు ఇరువురును నిరాశపడి శోకసంతాపములచే కుసించినవారై భల్లూక వానరులతో గూఢ ప్రాణములను విడుతురు. ఓ వానరపుంగవ, నా పాతివ్రత్య ధర్మముననుసరించి శ్రీరాముని దప్ప మరియొక పురుషుని శరీరమును నా బొందిలో ప్రాణము ఉండునంత వరకు తాకను. రావణుడు బలవంతముగా నన్ను అపహరించుకుని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది. ఏలనన స్వయముగా ఎదుర్కొనగల శక్తి లేనిదానను, పరాధీనురాలను, పైగా నన్ను రక్షించునాథుడు అచట లేకుండెను. నేను ఏమి చేయగలను? శ్రీరాముడు దశకంఠుని సపరివారముగా పరిమార్చి నన్ను ఇచటి నుండి తీసుకునిపోవుటయే ఆ మహావీరుని స్థాయికి తగిన పని. రణరంగమున శత్రుసమూహములను నుగ్గునుగ్గుగావించు ఆ మహాత్ముని పరాక్రమ వైభవములను వినుటయేగాక నేను స్వయముగా చూచితిని. దేవతలలో, గంధర్వులలో, నాగులలో, రాక్షసులలో ఎవ్వరునూ శ్రీరామునకు సమరభూమియందు సాటి కాగలవారు లేరు. శ్రీరాముడు అద్భుతమైన ధనుస్సుగలవాడు, మహాబలశాలి, పరాక్రమమున దేవేంద్రుని మించినవాడు. వాయువుతోడై మహాజ్వాలలతో మీదికెగయు అగ్నివలే లక్ష్మణుడుతోడై తేజరిల్లుచుండెడి ఆ మహావీరుని జూచి సంగ్రామరంగమున ఎదురుగా నిలబడగలవాడెవడు? ఓ వానరోత్తమ, యుద్ధమున శత్రువులను మర్దించు శ్రీరాముడు లక్ష్మణ సహితుడై బాణములనెడి కిరణములను విరజిమ్ముచు ప్రళయకాల సూర్యునివలే తేజరిల్లుచు కదనరంగమున మదించిన దిగ్గజమువలే నిలిచియున్నప్పుడు ఆ వీరుని ఎదుర్కొనగల యోధుడెవడు? కావున ఓ కపివర, లక్ష్మణునితో వానర సమూహములతో గూడియున్న నా స్వామిని వెంటనే ఇచటకు తీసుకునిరమ్ము. చాలా కాలము నుండి రామవిరహ శోకముతో కృశించియున్నదానను శ్రీరాముని తోడ్కొనివచ్చి నాకు ఆనందమును గూర్పుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 37వ సర్గము.